శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 24 ఏప్రిల్ మధ్యకాలంలో శుక్రగ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే శుక్రుడు తన ఉచ్చ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ముఖ్యంగా స్త్రీ జాతకంలో అలాగే మగవారి జాతకంలో కూడా శుక్రుడు ఉన్నటువంటి స్థాయిని బట్టి, శుక్రుడి యొక్క బలాన్ని బట్టి జాతకుడు జీవితంలో ఏ విధంగా సుఖాల్ని సౌకర్యాల్ని అనుభవించగలడు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwarao and the clinic name is Neocare Homeopathy. అలాగే వైవాహిక జీవితంలో ఎంత సంతోషకరంగా ఆనందకరంగా ఉండగలడు, అలాగే జాతకుడి యొక్క స్త్రీ సంతానం ఏ విధంగా అభివృద్ధి చెందగలరు అన్న విషయాన్ని శుక్రుడి యొక్క జాతకంలో స్థితిని బట్టే తెలుసుకోవడం జరుగుతుంటుంది. జాతకుడు ఒక ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా, ఒక మంచి వాహనంలో ప్రయాణించాలన్నా, లేదు సమయానికి వివాహం జరగాలన్నా, అలాగే ఆరోగ్యకరమైన భార్య లభించాలన్నా, ఇవన్నీ కూడా శుక్రుడు జాతకంలోని స్థితిని బట్టి రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా స్త్రీ జాతకంలో శుక్రుడిని బట్టే వాళ్ళ యొక్క టోటల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. అంటే బాల్యంలో వాళ్ళు పుట్టినప్పుడు వారి యొక్క జీవన విధానం ఏ విధంగా సాగుతుంది, వాళ్ళ విద్య ఏ విధంగా నడుస్తుంది, అలాగే వివాహం ఏ సమయంలో జరుగుతుంది, అలాగే ఎవరితో జరుగుతుంది, వివాహం తర్వాత జీవితం ఏ విధంగా మారబోతుంది అన్న విషయంతో పాటు జాతకురాలు ఎంత మంచి నడవడిక క్యారెక్టరు కలిగి ఉంటారు, అలాగే వివాహం తర్వాత ఆ స్త్రీ అత్తమామలతో వాళ్ళ యొక్క బంధువులతో అంటే భర్త యొక్క బంధువులతో ఏ విధంగా నడుచుకుంటారు, తర్వాత ఆర్థిక స్థితి వివాహం తర్వాత ఏ విధంగా మారుతుంది, ఇవన్నీ కూడా స్త్రీ జాతకంలో శుక్రుడు ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంటుంది. అదే ఒకవేళ ఈ జన్మ జాతకంలో శుక్రుడు బలహీనపడి, శుక్రుడు ఏ విధంగా బలహీనపడుతుంటాడు, తన నీచ రాశి అయినటువంటి కన్యా రాశిలో ఉన్న, లేదా రవికి అంటే సూర్యభగవానుడికి దగ్గరగా అంటే 10 డిగ్రీల లోపు ప్రయాణించినప్పుడు అప్పుడు కూడా జాతకుడు శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఇబ్బంది పడుతుంటాడు. అలాగే శుక్రుడి నుంచి ఒక 43 డిగ్రీల 20 నిమిషాలు దూరం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా శుక్రుడు తన బలహీనతని, తన బలాన్ని కోల్పోయి ఇవ్వవలసినటువంటి సుఖాన్ని ఇవ్వలేకపోతుంటాడు. సో ఏదైనా చాలా సెన్సిటివ్ గ్రహం ఇది మనకి శుక్రగ్రహం. సూర్యునికి దగ్గరగా ఉన్నా ఇబ్బంది పడతాడు, సూర్యునికి దూరం అయినా కూడా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. అలాగే కుజగ్రహంతో కలిసి ఉన్నప్పుడు అంటే ఏ లగ్నం ఏ రాశితో సంబంధం లేకుండా ఎవరి జన్మజాతకంలో శుక్రుడు కుజగ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి ఒక విధంగా వ్యభిచార దోషం కలుగుతుంది. వాళ్ళు స్త్రీ యొక్క వ్యామోహం వలన కానీ, స్త్రీ బలహీనత వలన కానీ వాళ్ళ సంపదని కోల్పోవడం, వివాహ జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంటుంది. విచక్షణారహితంగా మరి వాళ్ళ యొక్క శృంగార జీవితాన్ని గడపడం వలన చివరికి ఆర్థిక పరంగా పతనం అవడం జరుగుతుంటుంది. సో శుక్రుడు జాతకంలో శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు తన నడవడిక చాలా ఇంపార్టెంట్గా ఉండవలసి ఉంటుంది. శుక్రుడు అంటే కొన్ని సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో ఈ శుక్రవారం నాడు ధనాన్ని కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. అంటే ఆ కారణం వల్ల ఏంటి, ఎంత సెన్సిటివ్ మనం ఆలోచించవచ్చు. జాతకుడు స్త్రీలను అవమానపరిచిన, స్త్రీలను ఇబ్బంది పెట్టిన, ముఖ్యంగా తోడబుట్టిన వాళ్ళని కానీ, తల్లిగారిని కానీ, వదిన గారిని కానీ, అంటే మొత్తం మీద ఏ స్త్రీనైనా జాతకుడు వేధించినా, ఇబ్బంది పెట్టినా, వాళ్ళకి దుఃఖం కలిగే విధంగా ప్రవర్తించినా
ఖచ్చితంగా జాతకంలో శుక్రుడు బలహీనపడి జాతకుడికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది. అదే మరి శుక్రుడు పాపగ్రహాలైనటువంటి రాహుతో కలిసి ఉన్నప్పుడు మరి జాతకుడికి మరి సరైనటువంటి ఆరోగ్యం లేనటువంటి భార్య రావడం, ఆ కారణం వలన జాతకుడు వ్యసనపరుడై తన ధనాన్ని ఇతరుల స్త్రీల కొరకు వ్యామోహం కొరకు ఖర్చు పెట్టి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కుజుడితో కలిస్తే ఈ విధంగా, రాహుతో కలిస్తే ఆ విధంగా, అలాగే కేతువుతో కలియడం వల్ల కూడా మరి ఈ విధంగా స్త్రీలను ఇబ్బంది పెట్టడం వల్ల కానీ, వాళ్ళని అవమానించడం వల్ల కానీ, వాళ్ళని సరైనటువంటి పోషణ ఇవ్వకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక జాతకంలో ఖచ్చితంగా జాతకుడు స్త్రీలను ఏ విధంగా ఇబ్బంది పెట్టినా, అలాగే దేవతల్ని అంటే గ్రామ దేవత, కులదైవం, అలాగే ఆ దేవతల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి చేయవలసినటువంటి సంస్కారాలు సకాలంలో చేయకపోయినా కూడా జాతకంలో శుక్రుడు బలహీనపడడం జరుగుతుంటుంది. అలాగే సాధారణంగా మరి ఈ దసరా కొన్ని పండగలు వచ్చినప్పుడు ఆషాఢ మాసంలో ఆనవాయిగా ఆ గ్రామ దేవతలకి చాలా కుటుంబాల్లో సారి పెట్టడం, ఒడి బియ్యం పోయడం, చీరలు పెట్టడం జరుగుతుంటుంది. అవి ఏ కారణం వల్ల మానేసినా కూడా జాతకుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అంటే సూక్ష్మంగా చెప్పాలంటే జీవితంలో జాతకుడు సుఖపడాలన్నా, ఒక మంచి బట్ట కట్టాలన్నా, మంచి భోజనం చేయాలన్నా, మంచి సంతానం కలగాలన్నా, మంచి భార్య రావాలన్నా ఖచ్చితంగా శుక్రుడు బలం ఉండాలి. శుక్రుడు బలం లేకపోయినా శుక్రుడు బలం కోసం జాతకుడు ఈ ఇందాక చెప్పినటువంటి కార్యక్రమాలు నియమంగా తూచా తప్పకుండా పాటించడం వల్ల తను ఉన్న ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన, లేదంటే ఏ స్త్రీ దేవత ఆరాధన కూడా చేసుకోవచ్చు, కానీ లక్ష్మి అన్నది మెయిన్గా ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే వాళ్ళ యొక్క కులదైవాన్ని పూజించడం, అలాగే కొంతమంది వారసత్వంగా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఏదో కారణం వల్ల వివాహం జరగకుండా కన్యగా ఉండగా మరణించిన అటువంటి వారికి కూడా తగు విధమైనటువంటి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేయడం, వాళ్ళని దేవతల్లో కలపడం లాంటివి ఉంటాయి. అలాగే పితృదేవతల్లో కూడా ఆరాధించడం వల్ల శుక్రుడు బలవంతుడై జాతకుడికి మంచి స్థితి, మంచి ఆరోగ్యం, మంచి భార్య ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి. కన్యారాశి వారికి శుక్రుడు ధన భాగ్యాధిపతి. ఒక విధంగా జాతకుడి యొక్క ఫైనాన్స్ స్థితి అంతా కూడా శుక్రుని బట్టే ఆధారపడి ఉంటుంది. అలాగే అదృష్టం, విదేశ వ్యవహారాలు ఇవన్నీ కూడా శుక్రుడు ప్రస్తుతం సప్తమ స్థానంలోకి రావడం వల్ల, సప్తమ స్థానంలో ఉచ్చస్థితిలోకి రావడం జరుగుతుంది. అందువల్ల ఉచ్చస్థితిలోకి వచ్చినటువంటి గ్రహం తన యొక్క ఫలితాల్ని, తన భావ ఫలితాల్ని ఖచ్చితంగా జాతకుడికి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. అయితే మరి ఈ రాశిలో ఉన్నటువంటి వారు విదేశ వ్యవహారాలు, అది చదువు నిమిత్తం కానీ, వివాహం ద్వారా కానీ, లేదంటే భార్యాభర్తల్లో ఒకళ్ళు ఇండియాలో ఉంటూ ఒకళ్ళు బయట దేశంలో ఉంటే వాళ్ళు ఈ సమయంలో పరస్పరం కలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక్కడ శుక్రుడు కుటుంబ స్థానాధిపతిగా ఉచ్చులో ఉన్నాడు. సో ఈ కారణం వల్ల ఏమవుతుంది, మీ కుటుంబంలో ఒకరికి, అది స్త్రీలకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, మగవారికి కూడా పర్వాలేదు. అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి ఉన్నత ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల మీ కుటుంబం నుంచి దూరంగా విదేశం కానీ ఇతర ప్రాంతానికి కానీ వెళ్ళే అవకాశం ఉన్నది. అలాగే శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వల్ల ఏదో ఒక కుటుంబంలో ఉన్నటువంటి మీ వ్యక్తులు ఎవరన్నా రహస్యంగా ఏదన్నా వివాహం చేసుకోవడం కానీ, ఇతరులతో కలిసి ఏదన్నా సంప్రదింపులు జరగడం కానీ, అంటే మీకు వ్యక్తిగతంగా ఇష్టం లేకుండా కొన్ని నిర్ణయాలు, కొన్ని వివాహానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగే సూచనలు జాతకంలో ఇండికేట్ చేస్తున్నాయి. ఎందుకంటే రాహు అక్కడ కలిసి ఉన్నాడు. శుక్రుడు కుటుంబ స్థానాధిపతి 7వ స్థానంలో ఉన్నప్పుడు కూడా తన స్థానం నుంచి 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కంపల్సరీగా ఏదో ఒక విషయంలో మీ నిర్ణయం తీసుకోకుండా రహస్య కార్యకలాపాలు జరిగే సూచనలు ఉన్నాయి.
అలాగే వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు కూడా మరి కొంతవరకు మరి మీ యొక్క వ్యాపార భాగస్తుల నుంచి, అంటే వ్యాపార భాగస్తులు విడిపోవడం కానీ, మీకు వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకొని మిమ్మల్ని భాగస్వామి నుంచి తప్పించడం కానీ, మీకు రావాల్సినటువంటి లాభాలు రాకుండా వాళ్ళు ఏదైనా కుట్ర ద్వారా వాళ్ళు పంచుకోవడం కానీ, అనుభవించడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. సో ఇది జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక్కడ వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి 12వ స్థానంలో సంచరించడం, అలాగే సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా కారకో భావనాశి అన్న సూత్ర ప్రకారం అటు వివాహ జీవితానికి కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇతరుల యొక్క ప్రమేయంతో, అంటే అక్కడ రాహు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం జరిగే అవకాశం ఉంది. లేదా ఇతరుల ప్రమేయంతో ఆల్రెడీ వివాహం నిశ్చయమై అది ఏదో విధంగా వాయిదా పడడం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఏదన్నా వివాహం నిశ్చయమై వివాహానికి రెడీగా ఉంటే మీరు ఆలస్యం చేయకుండా తొందరగా వివాహం చేసుకుంటేనే మంచిది తప్ప ఏమాత్రం దాన్ని పోస్ట్పోన్ చేసినా ఆ వివాహం ఇంచుమించుగా మళ్ళా ఇబ్బందిలో పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ప్రస్తుతం చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు వివాహానికి సంబంధించిన విషయాల్లో ఆలస్యం చేసుకోకుండా నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. కాలయాపన జరిగే కొద్దీ మరి ఇవన్నీ కూడా తారుమారయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. అలాగే మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక అపకీర్తి కానీ అనారోగ్య సమస్యలు కానీ వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి ఎవరన్నా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు ఏమన్నా ఉంటే ఈ సమయంలో తగు విధంగా వైద్యులను సంప్రదించి దాని నుంచి సులభంగా బయటపడే అవకాశం ఉన్నది. సో ఇక మరి భాగ్యాధిపతి సప్తంలో ఉన్నప్పుడు దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం ఉన్నది. అయితే శుక్రరాహులు ఏంటంటే శక్తి స్వరూపాలకు కారణం అవుతుంటుంది. కాబట్టి రవి కూడా అక్కడ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని, కాశీ లాంటి పుణ్యక్షేత్రాన్ని కానీ, శ్రీశైలం, విజయవాడ లాంటి పుణ్యక్షేత్రం ఈ నెలలో, అంటే ఏప్రిల్ నెలలో మరి మీరు దర్శించుకునే అవకాశం వస్తుంది. ఒకవేళ దర్శించుకోవడం వల్ల మీకు వివాహానికి సంబంధించిన సమస్యలు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కంప్లీట్గా విముక్తి కలిగి మళ్ళా మంచి జీవితం ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.